గుమస్తా తెలంగాణ పేపర్, నమస్తే తెలంగాణ పేపర్, కల్వకుట్ల పేపర్. సో అధికారం పోయినా కానీ అదే తప్పుడు వార్తలతోటి పబ్బం కలపాలన్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో మీకు అందరూ తెలుసు, నిన్న నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో రహస్య భేటీ అయినారు. ఫోటో కూడా ఏ మీడియా వాళ్లకు దొరకకుండా భేటీ అయినారన్న ఒక వార్తని నమస్తే తెలంగాణలో వాళ్ళు ప్రచురించినారు. సో ఒకవేళ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ కావాలనుకుంటే సో వీళ్ళు భేటీ అయినా ఆ వార్త కూడా బయటికి రాకుండా భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కలవాలనుకుంటే ఎక్కడన్నా కలవచ్చు. కానీ నమస్తే తెలంగాణ పేపర్కే సపరేట్ ఈ వార్త ఎక్కడ దొరికిందో తెలియదు. కానీ సో మొత్తానికి ఆ వార్త ప్రచురించారు. సో దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు రియాక్ట్ అయినారు. నిన్న బేగంపేట పోలీస్ స్టేషన్లో నమస్తే తెలంగాణ పేపర్ పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. చర్యలు తీసుకోవాలి, తప్పుడు వార్తలు ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు నమస్తే తెలంగాణ పేపర్ చేస్తూ ఉందని చెప్పి సో నిన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బేగంపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు నమస్తే తెలంగాణ వార్తలు రాస్తేనేమో మంచిగా అనిపిస్తూ ఉంది, వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఇతరులు వార్తలు రాస్తేనేమో వ్యభిచారం లెక్క నమస్తే తెలంగాణ ఈ గుమస్తా పేపర్ కనిపిస్తుంది. మనం కూడా మొన్న కాలోజీ టీవీలో కూడా ఇతర దిశ పేపర్లు కావచ్చు, ఇతర పేపర్లో నమస్తే తెలంగాణ సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన వార్త వచ్చినప్పుడు మనమే మార్నింగ్ న్యూస్ వేదికగా మనం మాట్లాడితే నమస్తే తెలంగాణ ఈ గుమస్తా పేపర్కి ఇబ్బంది అయిందంట. ఎవరైనా పేరు దామోదర్ రావు ఏమో ఉంది కదా, ఆయనకి ఇబ్బంది అయిందంట. ఆయన నమస్తే తెలంగాణ పేపర్ అయినా కాలోజీ టీవీకి 100 కోట్ల పరువు నష్ట దావా కింద ఆయన లీగల్ నోటీస్ పంపించిండు. సరే, ఆ లీగల్గా కోర్టులో ఖచ్చితంగా మనం ఎదుర్కొంటాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ కల్వకుట్ల కుటుంబం చేతిలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉన్నా కానీ మనం ఏనాడు కూడా భయపడలే. అధికారం ఉంటేనే ఈ కల్వకుట్ల కుటుంబం కాలోజీ టీవీని ఏం చేయలేకుండా పోయింది. వాళ్ళ చేతిలో అధికారమే పోయింది. వాళ్ళు 100 కోట్లు కాదు 1000 కోట్లు వేసుకున్నా కానీ మనం భయపడే అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో భయపడమని చెప్పి కూడా మనం ఒక బలమైన భరోసాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినాం. కానీ నమస్తే తెలంగాణ పేపర్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఒక ప్రతిపక్ష హోదాలో మీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారు. ఒక ప్రతిపక్ష హోదాలో నీ నమస్తే తెలంగాణ పేపర్ పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రజల పక్షాన వాస్తవాలేందో చెప్తే, వాస్తవాలేందో అయినా రాస్తే మాలాంటి వాళ్ళం కూడా మీ వార్తని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మీరు ఏ వాటికే మీ నమస్తే తెలంగాణ పేపర్ చేయబట్టికే మీరు ఆనాడే 10 సంవత్సరాల కాలం పాటు కాక కేసీఆర్ చేస్తున్న తప్పుడు నిర్ణయాలని ఆ బీఆర్ఎస్ నాయకులు అధికార అండదండలతోటి ఏ తరహాలో రెచ్చిపోయారో అవన్నీ వాస్తవాలు మీ పత్రికా రూపంలో వాస్తవాలు రాస్తే కేసీఆర్ చేతిలో 3వ సారి కూడా అధికారం ఉండే. సో తప్పు ఎవరు చేసిరంటే ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఎవరైతే సంతోష్ రావు చూసుకుంటా ఉండో, సంతోష్ రావు సతీమణి కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఈ దామోదర్ రావు ఎవరైతే ఉన్నాడో ఎండి, సో వీళ్ళే తప్పుదని చేశారు. వీళ్ళకే ఇష్టం లేదు సంతోష్ రావుకి, సంతోష్ రావు సతీమణికి నమస్తే తెలంగాణ ఎండి దామోదర్ రావు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కేసీఆర్ చేతిలో అధికారం ఉండటం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టే సో తప్పుడు వార్తలు రాసి కేసీఆర్ చేతిలో అధికారం లేకుండా చేశారు. సో కేసీఆర్, కేటీఆర్, కల్వకుట్ల కవిత వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నమస్తే తెలంగాణ ఏ మాత్రం కూడా మీకు 1% కూడా రాబోయే ఎంపీ ఎలక్షన్లో మీకు యూజ్ అయ్యే అవకాశం లేదు. ఆ పేపర్ తీసేసుకొని బంద్ చేసుకోవడమే బెస్ట్ అని ఒక సలహా కల్వకుట్ల కుటుంబానికి ఇస్తా ఉన్నాము. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ నమస్తే తెలంగాణ ఈ తప్పుడు వార్తలు ఏదైతే ప్రచురిస్తూ ఉందో దానికి మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పేపరు ఎవడు చూడడు, ఎవడు చదవడు. మేము కూడా ఎందుకు చదువుతా ఉన్నామంటే వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి, ఎట్లా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉందో అని చెప్పి మేము చదివే ప్రయత్నం. లేకపోతే నమస్తే తెలంగాణ పేపర్ తోటి కాలోజీ టీవీ కూడా పెద్దగా ఏమీ అవసరం ఉండదు. సో గతంలో V6ని పదే చెప్తా ఉండే కదా కేసీఆర్, మేము V6ని లోపలికి మీడియా పాయింట్లోకి అలో చేయం, దాన్ని బ్యాన్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. నమస్తే తెలంగాణ పేపర్ని, నమస్తే ఆ టీ న్యూస్ ఉంది కదా, ఆ టీ న్యూస్ని కూడా మీరు కూడా బ్యాన్ చేయండి. అవసరం లేదు, మీరు రావాల్సిన అవసరం ఎన్నలేంది. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నమస్తే తెలంగాణ ఆ టీ న్యూస్ వ్యాన్గా అనిపించింది. మేము షాక్ అయిన 10 సంవత్సరాల కాలం పాటు మేము చాలా సందర్భాల్లో నమస్తే తెలంగాణ ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి బాధితులు వస్తే మేము కవరేజ్ కోసం పోతుంటే ఏనాడు కూడా టీ న్యూస్ రాలే. కానీ నిన్న టీ న్యూస్ ఆడ కనిపించింది. ఎందుకు వచ్చారంటే నిన్న ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉద్యోగులు, అంటే తెలంగాణ సంబంధించిన వాళ్ళు ఏపీలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో సో వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఏదో కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉంటే వీళ్ళు టీ న్యూస్ అది కవర్ చేయడానికి వచ్చింది. మరి ఎటువాయి 10 సంవత్సరాల కాలం పాటు మన తెలంగాణ బిడ్డలు ఏపీలోనేగా ఉద్యోగం చేస్తూ ఉంది.
వాళ్ళ కోసం ఏనాడైనా ఈ నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో వార్త వచ్చిందా? రాకపాయ్. ఇప్పుడు ఏంటంటే ఏ విధ్వంసం అయితే 10 సంవత్సరాల కాలం పాటైతే వీళ్ళు విధ్వంసం చేసిరో మళ్ళీ ఆ విధ్వంసాన్ని మర్చిపోయే తరహాలో ఈ తప్పుడు వార్తలు రాసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నమస్తే తెలంగాణ బంద్ చేసుకో. ఒకసారి ఆ వార్త చూద్దాం. రేవంత్ బాబు రహస్య భేటీ గుమస చుట్టూ బిగిస్తున్నా వచ్చు. సో వాళ్ళు వివరణ ఇవ్వాలి, ఏడగలిసిరు, 3 గంటల పాటు భేటీ అయినారు, నమస్తే తెలంగాణ వివరణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోండి, పోలీసులకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు. బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి రహస్యంగా సమావేశమైనట్టు తప్పుడు కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణతో పాటు ఆయా మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా వార్తా కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణ పత్రికపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 3 సెక్షన్ల ప్రకారం కేసులు రిజిస్టర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బేగంపేట ఎయిర్పోర్ట్లో 2 గంటల పాటు రహస్యంగా సమావేశమైనట్టుగా నమస్తే తెలంగాణ పత్రికతో పాటు మరికొన్ని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయని మహేష్ కుమార్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీంట్లో ఏమాత్రం నిజం లేదని, సీఎం ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులను గందరగోళ పరిచే ఉద్దేశంతో ఈ కథనాలను ప్రచురించారని మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదుతో తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక మీడియా సంస్థపై ఐపీసీ సెక్షన్ 109, 505, 1BC, 505(2) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారంట. నమస్తే తెలంగాణ పేపర్ పైన మొత్తానికి కేసులు నమోదైనాయి. మా కేసులు ఎంతవరకు ముందడబోతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే తెలంగాణ పేపర్ని కట్టడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నమస్తే తెలంగాణ పేపర్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వీళ్ళకే దొరుకుతాయి, మళ్ళీ ఏ పేపర్కి దొరికాయి, ఏ మీడియా సంస్థకు నమస్తే తెలంగాణ పేపర్కి దొరికిన ఫొటోస్ ఏ ఫోటోగ్రాఫర్ కూడా దొరికాయి. మరి కావాలన్నాడు ఉసిపెట్టి ఫోటోలు దింపుతారా? ఇప్పుడు 10 ఏళ్ల కాలం పాటు అంట మొత్తం తెలంగాణ మొత్తం పచ్చదనం అయి ఉండేనంట. ఇప్పుడు సడన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 2 నెలల కాలంలో మొత్తం ఎడారి అయిపోయిందంట. వార్త రాయడానికి ఒక అర్థం పర్థం ఏమైనా ఉండాలి కదా. కానీ నమస్తే తెలంగాణకు ఏమాత్రం కూడా ఇంకా సిగ్గొస్తలేదు. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కొంత ఏ పార్టీకి అయితే మీరు కొమ్ము కాస్తూ ఉన్నారో కాస్త ఆ పార్టీ కొంత మేలు అయ్యే రకంగా వార్తలు రాసే ప్రయత్నం చేయండి. ఏం చేశారు 10 సంవత్సరాల కాలం పాటు, మంచి పనులు ఏం చేశారు, చెడేం జరిగింది, స్వయాన కేటీఆర్ ఒప్పుకుంటుంది కదా, నా తప్పిదం వల్ల ఓడిపోయినామని ఆయన చెప్తా ఉండు. తప్పిదాలు అట్లా ఒప్పుకుంటే ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారం పోయినా నీ పేపర్కి అహంకారం పోవట్లే, నీ కుటుంబానికి అహంకారం పోకపోయి ఇంకా ప్రజలు ఎట్లా దగ్గరికి తీస్తారు?